ఇక మొన్నటిదాకానైతే కరీంనగర్ లో బీజేపీ కైవసం చేసుకుంటే మేయర్ పీఠం అని అందరం అనుకున్నాం. కానీ కరీంనగర్ లో మాత్రం ట్విస్టుల మీద ట్విస్టులు అయితే నెలకొంటున్నాయి. ఒకసారి చూద్దాం. ఇగో కరీంనగర్ లో ట్విస్టుల మీద ట్విస్టులు. సాయి జ్యోతి ఇంటికి విప్పు నోటీసులు అంటిస్తున్న ఫార్వర్డ్ బ్లాక్ నాయకులు. ఇగో చూడురు. ఇక బీజేపీకి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు. జోజిరెడ్డి తమ పార్టీ బీపంపై గెలిచిన 15 డివిజన్ కార్పొరేటర్ సాయి జ్యోతిని కేంద్ర మంత్రి బండి సంజయ్ బీజేపీలో చేర్చుకోవడం సిగ్గు చేయడని ఏఏబీ రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజిరెడ్డి అన్నారు. ఒక కమ్యూనిస్టు పార్టీలో గెలిచిన అభ్యర్థులను బీజేపీ పార్టీలో ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు. మేయర్ స్థానం కోసం బీజేపీ నీచమైన రాజకీయాలు చేస్తున్నదని విమర్శించారు. సోమవారం ఉదయం 10 గంటల వరకు తమ పార్టీ కేంద్ర రాష్ట్ర కమిటీలు ఎవరికి మద్దతు ఇవ్వాలో స్పష్టత ఇస్తామని, మత రాజకీయాలు చేసే బీజేపీకి మాత్రం మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పారు. మొత్తం మీదనైతే ట్విస్టుల మీద ట్విస్టులు అందుకున్నట్టు నాకు కనబడుతుంది. ఇది బీజేపీ పార్టీకి మత రాజకీయాలు చేస్తుంది కాబట్టి మా ఫార్వర్డ్ బ్లాక్ వాళ్ళు మేము మద్దతు ఇయ్యము అని చెప్పి క్లియర్ గా చెప్తుర్రు. ఇగో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పాలిటిక్స్ లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. కరీంనగర్ మేయర్ పీఠం దాదాపు బీజేపీకి సొంతమైంది అనుకుంటున్న సమయంలో శనివారం రాత్రి ఆదివారం ఒక్కసారిగా రాజకీయాలు మారిపోయాయి. ఫలితాలు వెలువడిన శుక్రవారం బీజేపీలో చేరిన కరీంనగర్ చింతలకుంట 15వ డివిజన్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కార్పొరేటర్ విప్పల సాయి జ్యోతి ఆదివారం కాంగ్రెస్ లో చేరి షాక్ ఇచ్చారు. తొలుత కాంగ్రెస్ నేతలు ఆమె ఇంటికి వెళ్లి మద్దతు కోరారు. ఈ క్రమంలోనే ఆమె తన పిల్లలకు ఆరోగ్యం బాగలేకపోవడం, హైదరాబాద్ వెళ్తున్నట్టు చెప్పి వెహికల్లో వెళ్ళిపోయారు. ఆమె కాంగ్రెస్ శిబిరంలోకి వెళ్తుందేమో అన్న అనుమానంతో బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. సాయి జ్యోతితో ఫోన్ మాట్లాడించాలని కుటుంబ సభ్యులతో వాదనలు దిగారు. బీజేపీలో చేరి ఎలా మరో క్యాంపుకు వెళ్తారని ప్రశ్నించారు. దీంతో పోలీసులు చేరుకొని పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చారు. అంతకంటే ముందే ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కన్వీనర్ జోజిరెడ్డి నాయకులు తేజదీప్ రెడ్డి వచ్చి తమ పార్టీ తరఫున విప్పు జారీ చేసేందుకు యత్నించారు. అయితే సాయి జ్యోతి విప్పు తీసుకోకుండానే ఇంటి నుంచి వెళ్ళిపోయారు. దీంతో వారు ఆ కాపీని సాయి జ్యోతి ఇంటి గోడలతో పాటు మరో కార్పొరేటర్ బొట్ల శ్యామల ఇంటికి అందించారు. అయితే ఫార్వర్డ్ బ్లాక్ వాళ్ళ కమిటీ వాళ్ళ పార్టీ తరఫున గెలిచిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఇంటి గోడలకు వాళ్ళ కాపీలను అతికేసారు. మీరు మా దాంట్లో గెలిచారు కాబట్టి మీరు బీజేపీ పార్టీకి మద్దతు ఇవ్వదు అని చెప్పి. ఆ తర్వాత కొద్ది గంటలోనే వారిద్దరు హైదరాబాద్ లో కాంగ్రెస్ కండువ కప్పుకోవడం గమనార్హం. ఇక మొత్తం మీదనైతే బీజేపీకి మద్దతు ఇవ్వద్దని చెప్పి ఆయన హైదరాబాద్ పోయినట. హైదరాబాద్ లో కాంగ్రెస్ కండువ కప్పుకురట. అయ్యో గతం అయిపోయింది. ఇక మేయర్ లేదా డిప్యూటీ మేయర్ కోసం వలస పట్టు. మరోవైపు మేయర్ డిప్యూటీ మేయర్ విషయంలో బీజేపీ క్యాంపులో ముసలం మొదలైనట్లు తెలిసింది. బీజేపీ మేయర్ అభ్యర్థిగా 2వ డివిజన్ కార్పొరేటర్ కోలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ గా 6వ వార్డు డివిజన్ కార్పొరేటర్ పవన్ పేరును ఆ పార్టీ అధిష్టానం ప్రకటించినట్లు తెలిసింది. దీంతో తనకు మేయర్ లేదా డిప్యూటీ మేయర్ ఇవ్వకుంటే సపోర్ట్ చేయమని సీనియర్ నేత బీజేపీ కార్పొరేటర్ల వాసాల రమేష్ వాదించినట్టు తెలిసింది. కరీంనగర్ లో బలమైన పద్మశాలి సామాజిక వర్గానికి తప్పకుండా ఏదో ఒక పదవి ఇవ్వాల్సిందని పట్టుబట్టిన సమాచారం తెలుస్తుంది. ఇక మొత్తం మీద మరి కొన్ని గంటలలోనే తెలుస్తుంది మరి కరీంనగర్ లా ఏ జెండా ఎగరబోతుంది ఏంది అనేది. అయితే మరి వాళ్ళకు అడిగిన పదవులు ఇస్తారా ఇయ్యరా, ఇయ్యకపోతే మరి వాళ్ళు ఏ పార్టీకి మద్దతు చెప్తారు, మరి ఏ పార్టీ పీఠం కైవసం చేసుకుంటేనే మరి గంటలలోనైతే వెలువడుతుంది. మొత్తం మీదనైతే అక్కడ కొంతమంది బీజేపీకి సపోర్ట్ చేస్తామని, మళ్ళీ తర్వాత మేము బీజేపీ మత రాజకీయాలు చేస్తుందని చెప్పి మేము సపోర్ట్ చేయమని చెప్పి ఫార్వర్డ్ బ్లాక్ వాళ్ళు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినట్లయితే క్లియర్ గా తెలుస్తుంది. ఇక మొత్తం మీద కొన్ని గంటలలోనైతే క్లియర్ గా కరీంనగర్ పీఠం ఎవరిది అనేది తెలుస్తుంది.